నమస్తే అండి. నేను ప్రభుని మాట్లాడుతున్నా. వెల్కమ్ టు మార్కెట్ కడ్డా ఛానల్. నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ వచ్చింది. ఆయన యాక్చువల్గా తగ్గిస్తానికి ఏం చెప్పకుండా పెంచట్లేదు అని చెప్పాడు. అంటే పాజిటివ్గానే మాట్లాడాడు. ఈసారి డోవిష్గానే మాట్లాడాడు ఆయన పోవెల్. కానీ మార్కెట్ రాత్రి అతలాకుతమైంది. గ్రహాల్మని పడిపోయింది. 40 మినిట్స్లో అప్పు డౌను అసలు బాగా షేక్ అయిపోయారు. అదేదో యుఎస్లో ఇండియన్స్ రూల్ చేస్తున్నట్టు మార్కెట్ని ట్రేడింగ్ చేస్తున్నట్టు అంత ఇదైపోయింది. సో అంత చేయకాల్సిన అవసరం లేదు కదా. చాలా మంది కూడా మన మార్కెట్ కూడా పడుద్ది అని. అసలు మన మార్కెట్ ఎలక్షన్స్ దాకా పడే ఛాన్సే లేదు. ఎలక్షన్ తర్వాత ఎట్లాగూ సింగిల్ లార్జెస్ట్ వస్తుంది కాబట్టి, అది తీసుకుంది కాబట్టి పడట్లేదు, పడదు కూడా, పడే ఛాన్స్ లేదు. డెఫినెట్గా ఎలక్షన్ తర్వాతే పడే ఛాన్స్ ఉండొచ్చు. ప్రాఫిట్ బుకింగ్ అక్కడ రావచ్చు ఈసారి, ఎక్స్పెక్టేషన్ అది. ఎందుకంటే ఆయన మాట్లాడింది కూడా, పవెల్ కూడా మాట్లాడింది నెగిటివ్గా మాట్లాడలేదు, మంచి పాజిటివ్నే ఇచ్చారు. సో ఎప్పటి నుంచి తగ్గించారనేది చెప్పలేదు. సో మేజర్ ఎకనమిక్ డేటా ఏం లేదు, ఓన్లీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ విల్ బి దేర్. అంటే రిజల్ట్స్ బట్టి మార్కెట్ మూవ్ అవుతాయి. అప్పుడు అంటే ప్లస్ ఆర్ మైనస్ కొంచెం అటు ఇటు అంతే. అంత పెద్దగా ఓ పడటం ఓ పెరగటం ఇప్పట్లో ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.